అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతీయ సనాతన సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా గ్రహాల కదలిక ఆధారంగా, అలాగే రాశి ఆధారంగా మనుషుల అదృష్టాన్ని అంచనా వేస్తారు. ముఖ్యంగా రాసుల ఆధారంగా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులను ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. అయితే ఆ రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 12 ద్వాదశ రాసుల వారి వ్యక్తిత్వం, లక్షణాలు, స్థిరపడే రంగాల గురించి ముందుగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగినవారు. పోటీతత్వం, ఎప్పుడూ ముందుండాలనే తపన కలిగినవారు. తొందరపాటు, చురుకుదనం, నేరుగా మాట్లాడే స్వభావం కలిగినవారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్సాహం, తొందరపాటు, పట్టుదల కలిగినవారు. వీరు రక్షణ శాఖ, క్రీడలు, వ్యాపార రంగం, రాజకీయ రంగాలలో ఎక్కువగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ఎప్పుడూ సహనంగా ఉంటారు. అలాగే మనశ్శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే భద్రత కోరుకునే స్వభావం, విలాస ప్రియులు, కష్టపడే తత్వం, ధన వ్యవహారాల్లో తెలివైనవారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే సహనం, శ్రమించేవారు, ఆర్థిక ప్రణాళిక ఉన్నవారు. వీరు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, హోటల్ మేనేజ్మెంట్, ఆర్ట్ అండ్ డిజైనింగ్ రంగాలలో ఎక్కువగా స్థిరపడతారు. ఇక మూడవ రాశి మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు చాలా చమత్కారంగా మాట్లాడగలరు. చాలా ప్రతిభావంతులు. కొత్త విషయాలు తెలుసుకోవడం, అన్వేషణ చేయడం బాగా ఇష్టం. వీరికి వ్యక్తిగత స్థిరత్వం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే మార్పులను త్వరగా అంగీకరించగలరు. బహుముఖ ప్రతిభావంతులు. వీరు మీడియా, జర్నలిజం, మార్కెటింగ్, రైటింగ్, టూరిజం వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది. నాలుగవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే కుటుంబానికి అత్యంత విలువనిచ్చే మనస్తత్వం. వీరు ఎక్కువగా సానుభూతి కలిగిన వారు. భావోద్వేగాలు బలంగా ఉండడం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే సానుభూతి, రక్షణాత్మకత ఎక్కువగా కలిగిన వారు. వీరు హోటల్ ఇండస్ట్రీ, ఆరోగ్య రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఐదవ రాశి సింహరాశి. సింహరాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు. స్వతంత్రంగా జీవించాలనే తపన, గౌరవం కోరే తత్వం, నమ్మకం ఎక్కువగా కలిగిన వారై ఉంటారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే గౌరవం కోరేవారు, దృఢ సంకల్పం కలిగినవారు. వీరు సినిమా, రాజకీయ రంగాలు, వ్యాపారం, మేనేజ్మెంట్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశాలున్నాయి. ఇక ఆరవ రాశి కన్యా రాశి. కన్యా రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే అత్యంత శ్రమజీవులు, విశ్లేషాత్మక ఆలోచన కలిగిన వారు. ప్రతి చిన్న విషయాన్ని గమనించే నైపుణ్యం కలిగిన వారు. కొన్ని విషయాల్లో తక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే క్షుణ్ణ పరిశీలన, తక్కువ ఖర్చు చేసే వ్యక్తులై ఉంటారు. వీరు ఆరోగ్య రంగం, అకౌంటింగ్, డేటా అనలిటిక్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక ఏడవ రాశి తులారాశి. తులారాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు న్యాయంగా ఆలోచించగలరు. అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకుంటారు. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ను కలిగి ఉంటారు. మర్యాద, ప్రేమ, సామర్థ్యాన్ని కోరే మనస్తత్వం కలిగిన వారు. ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే డిప్లొమసీ, సమర్థవంతమైన కమ్యూనికేషన్, కళాత్మకత కలిగిన వారు. వీరు న్యాయరంగం, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్, సాంఘిక సేవ వంటి రంగాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి.
ఇక వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే లోతైన ఆలోచనలు, సహజంగా వ్యూహ రచన చేయగలరు. ఆత్మవిశ్వాసం బలంగా ఉండడం, కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉండడం, ప్రతీకారం తీర్చుకునే స్వభావం కలిగినవారు. వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే లోతైన ఆలోచన, తీవ్ర భావోద్వేగం, వ్యూహ రచన కలిగినవారు. వీరు పోలీస్, గూఢాచారి రంగం, మెంటల్ హెల్త్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడేందుకు అవకాశం ఉంది. ఇక 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే స్వేచ్ఛను చాలా ప్రేమించే మనస్తత్వం కలిగిన వారు, మంచి ఆలోచన శక్తి కలిగిన వారు, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కలిగిన వారు. ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే మత, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినవారు, క్రియాశీలత, స్వేచ్ఛాభిమానము కలిగినవారు. వీరు బోధన, మతపరమైన సేవ, స్పోర్ట్స్, అంతర్జాతీయ వ్యాపారాలు వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడేందుకు అవకాశం ఉంది. ఇక 10వ రాశి మకర రాశి. మకర రాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు, లక్ష్య సాధన కోసం శ్రమించగలరు. వీరు కొంచెం కఠినమైన మనస్తత్వం కలిగిన వారు, కానీ వీరు జీవితంలో స్థిరంగా ఎదుగుతారు. అలాగే వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే కార్యదీక్ష, పట్టుదల, ధైర్యం కలిగిన వారు. వీరు ప్రభుత్వ ఉద్యోగాలు, నిర్మాణ రంగం, పరిశ్రమల అభివృద్ధి, బిజినెస్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ఆవిష్కరణ ధోరణి కలిగిన వారు, మేధావితనం కలిగిన వారు, సమాజాన్ని మెరుగుపరిచే ఆలోచనలతో ముందుకెళతారు. కొన్నిసార్లు భిన్నంగా ఆలోచిస్తారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే శాస్త్రీయంగా దృష్టికోణం కలిగిన వారు, మానవతావాదం, ఆవిష్కరణ తత్వం కలిగిన వారు. వీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ వర్క్, ఇన్నోవేషన్ రంగం, గ్లోబల్ బిజినెస్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది. ఇక 12వ రాశి మీనరాశి. మీనరాశిలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు అధికంగా భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. సహాయం చేసే గుణం ఎక్కువగా కలిగిన వారు, అందరితో పాటు కలిసికట్టుగా ఉండగలరు, ఆలోచనాపరులు, కలల లోకంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే రొమాంటిక్, సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు, సానుభూతిపరులు. వీరు ఆర్ట్, మ్యూజిక్, మానసిక ఆరోగ్య రంగం, రచయితల వృత్తి వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది. అయితే ప్రతి రాశి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది, కానీ విజయానికి కేవలం రాశి మాత్రమే కాదు, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం. చూశారు కదండి, మీ రాశి ఏంటి అనేది వీడియో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.